ధర్మవరంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ బీకే పార్థసారథి, ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని 13వ వార్డు యాదవ వీధిలో సోమవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంటు సభ్యుడు బీకే పార్థసారథి, టీడీపీ ధర్మవరం ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. వారు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వారు, ధర్మవరం మున్సిపాలిటీలో 17,000 పెన్షన్లకు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 6 కోట్లు అయిన 1 లక్షల రూపాయలు ధర్మవరం టౌన్లోనే ఈరోజు పెన్షన్ లబ్ధిదారులకి ఇవ్వడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ఒకటని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లను పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గతంలో ఎదురైన ఇబ్బందులు, మధ్యవర్తుల జోక్యం, కమిషన్ల వంటి సమస్యలకు తావు లేకుండా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి నేరుగా పెన్షన్లు అందజేయడం కూటమి ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయమని అన్నారు. ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల మేరకు సామాజిక భద్రతా పెన్షన్ను 2,000 నుంచి 4,000 రూపాయలకు పెంచామని తెలిపారు. అలాగే వికలాంగుల పెన్షన్ను 6,000కు, మంచానికే పరిమితమైన వారికి 15,000 రూపాయల వరకు పెంచినట్లు వెల్లడించారు. అదేవిధంగా అర్హులైన కొత్త లబ్ధిదారులకు కూడా వచ్చే 2 నుంచి 3 నెలల్లో కొత్త పెన్షన్లు మంజూరు చేసి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు పారదర్శకంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వారు పేర్కొన్నారు. 2,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేస్తానని, అదే రకంగా 6,000, 15,000 ఎవరైతే నిజంగా డిసేబుల్డ్ ఉన్నారో వారందరికీ 15,000 రూపాయల పెన్షన్ ని కూడా పెంచుతామనే దాని మీద ఏదైతే హామీ ఇచ్చారో అవన్నిటిని కూడా చేయడం జరిగింది. దాంతోపాటు కొత్త పెన్షన్లు కూడా వచ్చే ఈ 2-3 నెలల వ్యవధిలోనే కొత్త పెన్షన్లు కూడా రిలీజ్ చేసి ఎవరైతే ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ గత కొద్ది రోజులుగా ఈ విడోస్ కానీ లేకుంటే ఏజ్ వచ్చిన వాళ్ళు ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ ఏవైతే ఉంటాయో, పాయింట్కి రీచ్ అయి ఉంటాయో అవన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధమవుతోందనే విషయాన్ని మీకు అందరికీ నేను తెలియజేస్తున్నా. ఈ రకంగా ఏ పథకాన్నైనా సరే ప్రజలకు పూర్తి స్థాయిలో వారికి అందేటట్టుగా కుటుంబ ప్రభుత్వం వచ్చినాక అన్ని రకాల జాగ్రత్త చర్యలన్నింటినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఏ దీంట్లో పథకంలో కానీ ఎక్కడే కానీ ఫ్రాడ్ అనేది జరగకోకుండా సరైన లబ్ధిదారులకి అవన్నీ చేరేటట్టుగా గవర్నమెంట్ ఈ కుటుంబ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి మీకు అందరికి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. మొన్న 24లో ఎలక్షన్ ముందు తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం, అది తొలి సంతకమని కూడా మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ 24లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. అదే క్రమంలోనే ఏదైతే పెన్షన్ ఇస్తామనే దానికి మొదట సంతకం కూడా ఆ రోజే ప్రమాణ స్వీకారం రోజునే సంతకం కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా దాదాపుగా 45-50 వేల కోట్ల రూపాయలు ఓన్లీ ఫర్ పెన్షన్స్ కోసమే ఈరోజు ఈ ప్రభుత్వం వెచ్చించడం జరుగుతూ ఉంది. అదే క్రమంలోనే ఇక్కడ కూడా చూసినట్లయితే 17,000 పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దాదాపు 6,80,00,000 రూపాయలు ధర్మవరం టౌన్లోనే ఈరోజు పెన్షన్దారులకి, లబ్ధిదారులకి ఇవ్వడం జరుగుతూ ఉంది. సక్రమంగా జరుగుతుంది. 1వ తారీఖునే మొత్తం ఆఫీసర్స్ కానీ మా పార్టీ నాయకులు కానీ అందరూ కూడా వెళ్ళి ఇంటింటికి తిరిగి వాళ్ళకి లబ్ధిదారులందరూ కూడా అందించడం జరుగుతూ ఉంది. అదే క్రమంలోనే ఈరోజు ధర్మవరం పట్టణంలో కూడా రావడం జరిగింది. పెన్షన్స్ కూడా ఇచ్చాం. అక్కడక్కడ రహదారుల విషయమే కూడా తెలియజేయడం, ఇబ్బంది ఉందని కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా కమిషనర్ గారికి కూడా ఆదేశించాం, తప్పనిసరిగా ఎక్కడైతే గుంతలు ఉన్నాయో అవి కూడా పూర్తి చేసి దాన్ని రోలింగ్ చేయమని కూడా ఆదేశాలు ఇచ్చామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ చెప్పింది చేయడం జరుగుతుంది. అదేవిధంగా సూపర్ 6 కూడా ముఖ్యంగా హామీలు ఇచ్చాం. అవన్నీ కూడా 1 by 1 నెరవేర్చడం జరుగుతుంది. అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ చేశాము. ఇంకా కొన్ని కూడా ఉన్నాయి. అవి కూడా తొందరలోనే కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది.
అదేవిధంగా కొత్త పెన్షన్లు కూడా వచ్చే నెల కానీ 1-2 నెలల్లోనే తప్పనిసరిగా పెన్షన్స్ ఇచ్చేదానికి కూడా ప్రయత్నం జరుగుతుంది. మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా తొందరలోనే పెన్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని హామీ ఇచ్చారు. తప్పనిసరిగా అవన్నీ కూడా నెరవేరుస్తామని, ఏవైతే 60 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులకి, అదేవిధంగా విడో పెన్షన్లకి విడో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పెన్షన్లు కూడా ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.